ఈ అమ్మి ఇంట్లో ఉంటే ఇలాంటివి ఇంకా సమస్యలు వస్తాయి అని వైజయంతి అంటే, అవును, రేపు ఇది దొంగతనం చేసి నా భర్త మీదికి వేనైనా వేస్తుంది కాబట్టి ఇది ఇంట్లో ఉండటానికి అస్సలు వీల్లేదు అని నిషి అంటుంది. అవసరం లేదు, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. అక్క, నువ్వు నన్ను బాగా చూసుకున్నందుకు థ్యాంక్స్ అక్క. మీరు నాకు ఈ గౌరవం ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి అని వైజయంతికి నమస్కరిస్తూ ఆ డబ్బుల్ని మొత్తం కూడా అక్కడ కాఫీ టేబుల్ పై పెట్టేసి బ్యాగ్ పట్టుకొని శ్రీవల్లి వెళ్ళిపోతూ ఉంటుంది. అమ్మయ్య, దీని పీడ వదిలిపోయింది అని వైజయంతి నిషి చాలా సంతోషపడుతూ ఉంటే కౌశికి బాధపడుతూ లోపలికి వెళ్తుంది. ఇక కీర్తి పాప అయితే ఇంట్లో నుంచి వెళ్తున్న శ్రీవల్లిని చూస్తూ బయటే మొక్కల దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటుంది. శ్రీవల్లి అలా వెళ్ళిపోయిన తర్వాత దాత్రి కేదార్ ఇంటికి వస్తారు. బయట మొక్కల దగ్గర కూర్చొని బాధపడుతున్న కీర్తి దగ్గరికి వచ్చి, ఏమైంది కీర్తి, ఎందుకు అలా ఉన్నావు అని దాత్రి కేదార్ ప్రశ్నిస్తూ ఉంటారు. ఎందుకు కీర్తి ఏడుస్తున్నావు, అమ్మేమైనా కొట్టిందా అని కేదార్ అంటే కీర్తి మౌనంగా ఉంటుంది. నేను ఫ్రెండ్స్ కదా, నువ్వు ఏదైనా నాకు చెప్తావు కదా, చెప్పు అని దాత్రి బతిమలాడటంతో శ్రీవల్లి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. వైజయంతి అమ్మమ్మ శ్రీవల్లి బ్యాగ్లో డబ్బులు పెట్టి పంపించేసింది అని జరిగిన విషయం మొత్తం కూడా కీర్తి చెప్తుంది. వైజయంతి అమ్మమ్మ డబ్బులు పెట్టడం నువ్వు చూసావా అని దాత్రి అడగటంతో అవునని కీర్తి అంటుంది. అయ్యో వైజయంతి అత్తయ్య గారు ఎందుకు ఇలా చేస్తున్నారు, అనవసరంగా శ్రీవల్లిని ఇంట్లో నుంచి పంపించేశారు. శ్రీవల్లి ఎంత బాధపడుతూ ఉంటుందో, ఖచ్చితంగా ఆశ్రమానికే వెళ్ళి ఉంటుంది కేదార్, మనం వెళ్ళి తీసుకువద్దాం అని దాత్రి అంటుంది. కీర్తి, నువ్వు లోపలికి వెళ్ళు, మేము శ్రీవల్లికి చెప్పి తీసుకువస్తాము, బాధపడకు అని కీర్తిని లోపలికి పంపించి దాత్రి కేదార్ స్కూటీలో బయలుదేరి వెళ్తూ ఉంటారు. శ్రీవల్లి ఖచ్చితంగా ఇదే దారిలో ఆశ్రమానికి వెళ్ళి ఉంటుంది. దారిలో చూసుకుంటూ వెళ్దామని వెళ్తూ ఉంటారు. అసలు ఇక్కడ రోడ్డుపై ఎక్కడా కూడా శ్రీవల్లి కనిపించట్లేదేంటి అంటే ఆశ్రమానికి చేరిపోయి ఉందేమో, మనం ఆశ్రమం దగ్గరికే వెళ్దామని ఇద్దరు వెళ్తారు. ఇక లోపలికి వెళ్ళగానే అక్కడ ఆశ్రమం ఓనర్ ఉంటారు. ఏంటండి, ఎవరు మీరు, ఇలా వచ్చారు అని అడగటంతో శ్రీవల్లి గురించి మీకు తెలుసు కదా, శ్రీవల్లి కోసం వచ్చామని చెప్పటంతో ఏంటండి మీకు తెలీదా, శ్రీవల్లి ఆశ్రమం నుంచి వెళ్ళిపోయింది కదా అని అతను అనడంతో అరే, అంటే ఇప్పుడు శ్రీవల్లి ఇక్కడికి రాలేదా అని తాత్రికేత టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటారు. అదేంటండి, శ్రీవల్లి ఇక్కడికి వస్తుందని మీకేమైనా చెప్పిందా, ఆ రోజు మా మేనేజర్ తిట్టేసి పంపించేశాడు. శ్రీవల్లికి కొంచెం ఆత్మాభిమానం ఎక్కువ, ఏ తప్పు చేయని శ్రీవల్లిని ఎందుకు పంపించేశావు అని నేను మా మేనేజర్ని కూడా తిట్టాను. శ్రీవల్లికి ఆత్మాభిమానం ఎక్కువ కదండి, తర్వాత ఒక్కసారి మాత్రమే ఇక్కడికి వచ్చిందంట, తర్వాత రాలేదని తెలిసింది. శ్రీవల్లి ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళ కన్న తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలని చాలా ప్రయత్నించింది, కానీ తెలుసుకోలేకపోయింది. శ్రీవల్లి చాలా మంచి అమ్మాయి అని అతను చెప్తుంటే, సార్, శ్రీవల్లి అసలు ఈ ఆశ్రమంలోకి ఎలా వచ్చింది, తనకు సంబంధించిన డీటెయిల్స్ చెప్పగలరా, మాకు తోచిన సహాయం మేము చేస్తాము అని దాత్రి కేదార్ చెప్పడంతో తప్పకుండా చెప్తానండి, మీరు సహాయం చేస్తానంటే నేనెందుకు చెప్పను. శ్రీవల్లి పుట్టిన బిడ్డగా ఉన్నప్పుడు ఒక ఆవిడ తీసుకొచ్చి ఈ ఆశ్రమంలో వదిలేసింది అని అతను చెప్పడంతో ఒక ఆవిడ తెచ్చి వదిలేసిందా, ఆవిడ ఫోటో ఏమైనా ఉందా అని దాత్రి కేదార్ అంటారు. ఉందండి, ఒక్క క్షణం ఆగండి అని ఒక ఫైల్ తీసుకొచ్చి మామూలుగా ఈ ఆశ్రమానికి ఎవరైనా బిడ్డని తీసుకొచ్చినప్పుడు వాళ్ళతో నేను కలిసి ఫోటో దిగుతూ ఉంటాను, అప్పుడు ఆవిడతో దిగిన ఫోటోనే ఇది, ఇదిగోండి ఈవిడే ఆవిడ అని వైజయంతి శ్రీవల్లిని వదిలేస్తున్నప్పుడు అతను తీయించుకున్న ఫోటోని దాత్రి కేదార్కి చూపిస్తూ ఉంటారు. ఆ ఫోటోలో ఉన్న వైజయంతిని చూసి దాత్రి కేదార్ ఒక్కసారిగా చాలా చాలా షాకింగ్గా ఒకరిని ఒకరు చూసుకొని ఆ ఫోటోని చూస్తూ ఉంటారు. ఏంటి, ఈవిడ శ్రీవల్లిని మీ అనాథ శరణాలయంలో వదిలేశారా అని కేదార్ అడగటంతో అవునండి, ఆవిడే వదిలేశారు, బహుశా ఈవిడికి పెళ్లి కాకముందే గర్భవతి అయ్యుండొచ్చు, శ్రీవల్లి పుట్టి ఉండొచ్చు, ఆ రహస్యం ఈ ప్రపంచానికి తెలియకూడదని శ్రీవల్లిని వదిలేసి వెళ్ళిపోయి ఉంటుంది. మామూలుగా రూల్స్ ప్రకారం అయితే ఈ ఫోటోని నేను మీకు చూపించకూడదు, కానీ మీరు శ్రీవల్లికి చేతనైన సహాయం చేస్తాను, మంచి చేస్తానని చెప్పారు కదా, అందుకే రూల్స్ని అధిగమించి నేను ఈ ఫోటోని చూపించాను అని అతను చెప్తూ ఉండటంతో తప్పకుండా అందరికీ మంచి చేస్తాం సార్, మీ రూల్స్ని దాటి మేము ఏది కూడా పొరపాటు చేయము, ఈ ఫోటోని మేము తీసుకోవచ్చా సార్ అని కేదార్ అడగడంతో కుదరదండి, కావాలంటే మొబైల్లో ఒక ఫోటో తీసుకోండి అని అతను చెప్తాడు. అలాగే సార్, తప్పకుండా అని మొబైల్లో ఫోటో తీసుకొని మేము శ్రీవల్లికి తప్పకుండా సహాయం చేస్తాము, థ్యాంక్ యూ సో మచ్ ఈ ఫోటో చూపించినందుకు అని దాత్రి కేదార్ చెప్పడంతో శ్రీవల్లికి అయితే ఎలాంటి ప్రాబ్లం రాదు కదా అని అతను అంటాడు. ఎలాంటి ప్రాబ్లం రాదు సార్, మేము హామీ ఇస్తున్నాం, థ్యాంక్ యూ సో మచ్ అంటూ బయలుదేరి బయటికి వస్తారు.
పిన్ని అంటే నేను నమ్మలేకపోతున్నాను ధాత్రి. అందుకేనేమో శ్రీవల్లి పట్ల అంత అమానుషంగా ప్రవర్తించింది అని కేదార్ అంటే, అవును శ్రీవల్లి ఇక్కడికి కూడా రాలేదంటే ఎక్కడికి వెళ్ళిందో ఏంటో, ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందేమోనని చాలా భయంగా ఉంది కేదార్. ముందు రమ్యకి ఇన్ఫర్మేషన్ ఇద్దామని ధాత్రి అంటుంది. రమ్య శ్రీవల్లి కనిపించట్లేదు అని చెప్పడంతో ఏమైంది మ్యామ్ అని రమ్య అంటుంది. ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్లే ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు తనకి ఏదైనా అవుతుందేమోనని నాకు చాలా భయంగా ఉంది. తన ఫోటోని వెంటనే సోషల్ మీడియాలో అప్లోడ్ చేయి, ఎవరైనా కనిపిస్తే ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పు అని చెప్పడంతో అలాగేనని రమ్య ఫోన్ పెట్టేస్తుంది. ధాత్రి మనం కూడా వెళ్ళి వెతుకుదాం పదా అని కేదార్ అంటాడు. ఇక శ్రీవల్లి ఏడుస్తూ వెళ్తూ ఉంటే ఒకతను మొబైల్ చూసుకుంటూ శ్రీవల్లి ఫోటోని చూస్తాడు. అతని పక్క నుండే శ్రీవల్లి నడుస్తూ వెళ్తూ ఉంటుంది. అరే సోషల్ మీడియాలో ఈ అమ్మాయి ఫోటోనే పోస్ట్ చేసింది అని వెంటనే రమ్యకి కాల్ చేసి నేను శ్రీవల్లిని చూశాను, హిల్ స్టేషన్ దగ్గర నడుస్తూ వెళ్తోంది అని చెప్పడంతో థ్యాంక్ యూ సో మచ్ అంటూ రమ్య ఫోన్ పెట్టేసి ధాత్రి కేదార్కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఏంటి హిల్ స్టేషన్ దగ్గర నడుస్తూ వెళ్తోందా, బహుశా ఏదైనా సూసైడ్ చేసుకోవటానికి వెళ్తుందేమో, పద కేదార్ త్వరగా అని ధాత్రి అంటుంది. మనకు ఎక్కువ సమయం లేదు, త్వరగా వెళ్ళు అని ధాత్రి అంటే మనం దగ్గరలోనే ఉన్నాం ధాత్రి, వెళ్ళిపోదాం అని కేదార్ అంటాడు. అలా శ్రీవల్లి కొండ మీదికి వెళ్ళి అమ్మ ఎందుకమ్మా నన్ను పుట్టగానే అనాథ శరణాలయంలో వదిలేశావు, నాపై దొంగ అన్న నేరం కూడా మోపారు, నేను ఇక బ్రతకాలని అనుకోవటం లేదమ్మా, నేను కూడా నీ దగ్గరికే వచ్చేస్తాను, నేను భరించలేకపోతున్నానమ్మా అని కొండ మీద నుండి దూకుతూ ఉంటే అప్పుడే సరిగ్గా ధాత్రి కేదార్ అక్కడికి వచ్చి శ్రీవల్లి ఆగు అంటూ చేయి పట్టి లాగి పడేస్తారు. వద్దన్నయ్య నన్ను చావనివ్వండి, నేను ఈ నిందలు భరిస్తూ బ్రతకలేనన్నయ్య అని శ్రీవల్లి ఏడుస్తూ ఉంటే నువ్వు బ్రతకాలమ్మా అని కేదార్ అంటాడు. ఎందుకన్నయ్య నేను ఎవరి కోసమని బ్రతకాలి అని శ్రీవల్లి అంటే మీ అమ్మ కోసం బ్రతకాలని కేదార్ అంటాడు. అమ్మ ఎప్పుడో చచ్చిపోయింది కదా అన్నయ్య అని శ్రీవల్లి ఏడుస్తూ ఉంటే లేదు శ్రీవల్లి మీ అమ్మ బ్రతికే ఉంది అని ధాత్రి అంటుంది. ఏంటి వదిన ఏం మాట్లాడుతున్నారు, ఏ ఆధారంతో మా అమ్మ బ్రతికే ఉందని చెప్తున్నారు అని శ్రీవల్లి అడగటంతో మేము ఆశ్రమానికి వెళ్ళాము, అక్కడ చూడమ్మా ఇదిగో ఈ ఫోటో తీసుకువచ్చాము, ఇదిగో ఈవిడే మీ అమ్మ అంటూ కేదార్ వైజయంతి ఫోటోని చూపిస్తూ ఉంటాడు. అంటే నన్ను ఆశ్రమంలో వదిలేసింది వైజయంతి అమ్మగారా, మా అమ్మ వైజయంతి అమ్మగారా అని శ్రీవల్లి అంటుంది. మీ అమ్మ వైజయంతి గారు అవునో కాదో తెలియదు కానీ ఆశ్రమంలో అప్పచెప్పింది మాత్రం ఆవిడే, ఆశ్రమంలో గురువు గారే ఈ ఫోటో ఇచ్చారు అని ధాత్రి చెప్పటంతో మరి నా దగ్గర ఉన్న ఫోటో మా అమ్మది కాదా అని శ్రీవల్లి అంటుంది. చూడు శ్రీవల్లి ఇప్పుడు వైజయంతి గారు మీ అమ్మనా లేకుంటే నీ దగ్గర ఉన్న ఫోటోలో ఉన్న ఆవిడే మీ అమ్మనా అని నిజం చెప్పగలిగేది ఒకే ఒకరు, అది వైజయంతి గారు మాత్రమే అని కేదార్ అంటే అన్నయ్య మరి వైజయంతి అమ్మగారు మా అమ్మగారు అయితే నన్ను నింద వేసి మరీ ఇంట్లో నుంచి ఎందుకు గెంటేసింది అని శ్రీవల్లి అంటుంది. ఇప్పుడు నింద మోస్తున్నది నువ్వు కనుక అక్కడే ఉంటే ఆ నింద తను మోయాల్సి వస్తుంది కదా, నిన్ను ఆశ్రమంలో వదిలేసింది ఆవిడే కాబట్టి ఇప్పుడు సమాధానం చెప్పాల్సింది కూడా ఆవిడే అని ధాత్రి అంటే లేదన్నయ్య అంతకంటే ముందుగా ఆశ్రమానికి వెళ్ళాలి, నిజాలు తెలుసుకోవాలి అని శ్రీవల్లి అనడంతో అలాగే పద వెళ్తాం అని ముగ్గురు ఆశ్రమానికి వస్తారు. అన్నయ్య ఆ ఫోటో ఇవ్వండి అన్నయ్య అని శ్రీవల్లి వైజయంతి ఫోటోని చూపిస్తూ గురువుగారు మరి ఈవిడ నన్ను ఆశ్రమంలో అప్పచెప్పింది అయితే మరి మా అమ్మ అని మీరు నాకు వేరొకరి ఫోటో ఇచ్చారు కదా, ఆవిడ మా అమ్మనా ఈవిడ మా అమ్మనా అని శ్రీవల్లి నిలదీస్తూ ఉంటుంది. వైజయంతి గారు శ్రీవల్లిని పూర్తి బిడ్డగా మాకు అప్పజెప్పినప్పుడే వేరొకరి ఫోటోని శ్రీవల్లి అమ్మ అని చెప్పి మాకు అప్పజెప్పారు, మమ్మల్ని తప్పుదావ పట్టించటానికే వైజయంతి గారు ఇలా చేసి ఉంటారు, ఆవిడ కన్న తల్లి అయితే ఆవిడ కన్న తల్లి అన్న నిజం ప్రపంచానికి తెలియకూడదని వేరొకరి ఫోటో ఇచ్చి ఉంటుంది, ఖచ్చితంగా ఇదే నిజం, వైజయంతియే ఈవిడ కన్న తల్లి అని గురువుగారు చెప్పటంతో ధాత్రి కేదార్ శ్రీవల్లి చాలా షాకింగ్గా వింటూ ఉంటారు. గురువుగారు చెప్పినట్లు శ్రీవల్లి నిజంగానే వైజయంతి కూతురా లేకుంటే సుహాసిని కూతురా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.